అపోజిషన్ రోల్ మీరు ప్లే చేయడం లేదు అనేది మోడీ అన్నట్లుగా వచ్చింది. అపోజిషన్గా వాస్తవంగా మీకు మంచి అవకాశం ఉండే లోక్సభ ఎన్నికల్లో 35% ఓటింగు, 8 ఎంపీ సీట్లు కాంగ్రెస్తో సమానంగా. బీఆర్ఎస్కి ఒక్క సీట్ రాలేదు, బీఆర్ఎస్కి 17%కే కన్ఫైన్ అయింది. కానీ పబ్లిక్ మీరు ఒప్పుకోకపోయినా క్లియర్గా పబ్లిక్ డొమైన్లో బీజేపీ లాస్ ద ఆపర్చునిటీ, బీఆర్ఎస్ సీజ్ ద ఆపర్చునిటీ. వాస్తవంగా బీఆర్ఎస్ దెబ్బతిన 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. అన్ని నెగిటివ్ ఫ్యాక్టర్సే. కానీ బీఆర్ఎస్ నాయకత్వం చాలా అద్భుతంగా నిలబడి అపోజిషన్ స్పేస్లో నిలబడ్డది. ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్ ఎన్నిక తర్వాత కూడా కేటీఆర్ అన్నది మేము ఓడిపోవచ్చు, కానీ అపోజిషన్ స్పేస్లో మేమే ఛాలెంజర్ నిలబడ్డాం. కానీ బీజేపీ మొదటిసారి సంజయ్ని పదవి నుంచి తొలగించి ఆపర్చునిటీ పోగొట్టుకున్నారు. ఈ మధ్య మళ్ళీ ఇప్పుడు ఇంత మంచి అవకాశం వచ్చినా పోగొట్టుకున్నారు. ఏంటి అపోజిషన్ స్పేస్లో బీజేపీ ఎందుకని ఎమర్జ్ కాలేకపోతుంది? అధికారం తర్వాత సంగతి సార్. నెక్స్ట్ ఎలక్షన్స్కి భారతీయ జనతా పార్టీ అధికారం కోసమే కొట్లాడుతుంది సార్. నవ్ వీఆర్ ఇన్ ద అపోజిషన్ పార్టీ సార్. కేటీఆర్ గారు లాగా మాకు 30 యూట్యూబ్ ఛానల్ లేకపోవచ్చు, మేము రోజు పొద్దున్న లేస్తే మీడియా మేనేజ్మెంట్ చేస్తలేకపోవచ్చు, వాళ్ళలాగా మేమంతా ఆ రకమైనటువంటి మేనేజ్మెంట్ మేము చేయలేము కావచ్చు. ఎందుకంటే వాళ్ళకున్నంత డబ్బులు బీయింగ్ ఏ ప్రాంతీయ పార్టీగా ఫీల్డ్ మీద కూడా లేరు కదా. ఫీల్డ్ మీద కూడా వాళ్ళు స్టేకప్ చేసినట్టు ఇష్యూస్ ఇప్పుడు మీ నాయకులే మీరు పొగుడుతున్నారు కదా. రేవంత్ రెడ్డిని ఆదిలాబాద్లో మీ నాయకుడే పొగిడాడు, కౌన్సిల్లో మీ నాయకుడే పొగిడాడు. రేవంత్ రెడ్డిని పొగుడుతున్నారు కదా మీరు. సార్ ఒక రాజకీయాలలో మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా కలెక్టరేట్ ఓపెనింగ్ పోయిన రోజు కేసీఆర్ గారిని పక్కన కూర్చోబెట్టుకొని సెక్రటరియట్ల కంటే పెద్దగా మా కలెక్టరేట్ కట్టిరు నల్గొండ జిల్లాలో అని మాట్లాడినారు. కట్టిందాన్ని కట్టింది అని అన్నారా, లేదా ఆయనకి ఇంకేమైనా అవసరం ఉండి అన్నారా? ఆ రోజు అవసరం ఏందనేది నాకు తెలియదు సార్. ఆ రోజు నేను చూసింది అంతవరకే చూశాను. బట్ నేను చెప్తా ఉన్నాను సార్, టీఆర్ఎస్ పార్టీ అనేది వచ్చే ఎన్నికల వరకు ఈ రాష్ట్ర రాజకీయ చరిత్ర లోపల వాళ్ళు ఇంకా 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇట్లే చేసినా కానీ వాళ్ళు కనబడరు, తెరమరుగవుతారు. అది ఉండదు సార్ పార్టీ అనేది. నేను జ్యోతిష్యం చెప్తలేను, 100% మేము కాంగ్రెస్ నాయకులను ఎవరిని పొగుడతలేం సార్. మంచినే చెప్తున్నాం. బహిరంగంగా పొగిడారు, శాసన మండలిలో పొగిడారు. ఇవేమి దిస్ ఆర్ ఆల్ నాట్ సీక్రెట్స్ కదా, పబ్లిక్ డొమైన్. ఐ నాట్ ఫాలోడ్ ఆదిలాబాద్ సభ ఏందో నేను చూడలేదు సార్. అది తప్పకుండా మీరు మీ దృష్టిలో ఉంటే చెప్పండి సార్, నేను అది ఐ ఆన్సర్ ఇట్ సార్. కానీ నా నోటీస్లో అయితే లేదు సార్, వాస్తవంగా లేదు. ఉంటే పాయల్ శంకర్ పొగిడినట్టు వార్తలు వచ్చాయి సార్. మీకు శాసన మండలి ఏవిఎన్ రెడ్డి కూడా పొగిడినట్టు వార్తలు వచ్చాయి. ప్లస్ అసలు సంజయ్ రేవంత్ క్లోజ్ అని కూడా బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణ కదా సార్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక పని పెట్టుకోరు సార్. అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు చేస్తుంది ఒక పని. ఫస్ట్ ఇంటర్వ్యూలో ఒకసారి కేటీఆర్ గారు చెప్పారు, మీరు కూడా విని ఉంటారు, 30 మెడికల్ కాలేజీలు పెట్టే బదులు మేము 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే మేము అధికారంలో కొనసాగే వాళ్ళమని. ఆ లైన్ని ఆయన కంటిన్యూ చేస్తున్నాడు సార్. ఈజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ దుబాయ్, ఈజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ అన్ని కంట్రీస్ నుంచి చేస్తూ ఉన్నాడు. ఇండియాలో లేరు సార్ వాళ్ళు ఎవరు కూడా. వ్యక్తిగత ప్రతిష్టని దిగజార్చేందుకు వాళ్ళు పెట్టినన్ని పెయిడ్ ఆర్టికల్స్ ఏం లేవు సార్. నిన్న కాకమన్న వాళ్ళు ఒక పెయిడ్ ఆర్టికల్ ఒకటి పెయిడ్ ఛానల్లో ఒకటి మాట్లాడిపిస్తారు. వాళ్ళు ముఖ్యమంత్రిని సీక్రెట్గా కలిసిన 3 బీజేపీ ఎంపీలను రాస్తారు సార్. క్యాంటీన్లో రాహుల్ గాంధీని కలిసేట్టు వచ్చినాడు, అందరూ మొత్తం 100 మంది ఎంపీలను క్యాంటీన్లో కూర్చొని భోజనం చేస్తారు. నేరం కూడా కాదు కదా సార్. నేనేమంటే కలవడం తప్ప, ముఖ్యమంత్రిని ఎంపీలు కలవడం అదే ఆ రిపోర్టర్కే తెలవాలి సార్. అదే సీక్రెట్ కలిసిరని ఇదని కలవడం అనేది వేరుగా, కలవడం నేరం కాదు రాజకీయాల్లో. సార్ నేనేమంటున్నాను, రాజకీయాలలో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకో పార్టీని కలిస్తే చెడు అనేటువంటి అభిప్రాయాన్ని తీసుకొచ్చిన దుష్ట సంప్రదాయాన్ని నెలకొల్పింది ఈ రాష్ట్రంలో గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు, టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళని కలవంగానే వాళ్ళే అదే వీడియో రిలీజ్ చేసి మా పార్టీలోకి వస్తున్న సాయంత్రం అని వాళ్ళే బ్రేకింగ్లు రాసిస్తారు. అందరూ వాళ్ళలాగానే ఉంటారని ఉన్నటువంటి దుష్ట సాంప్రదాయాన్ని నెలకొల్పింది టీఆర్ఎస్ పార్టీ. ఆనెస్ట్గా చెప్పండి, అపోజిషన్లో ఇప్పుడు కాంగ్రెస్కు ఛాలెంజర్ మీరా బీఆర్ఎస్? 100% మేమే సార్. కానీ ఎక్కడ ఏ బేసిస్ ఏంటి మీ అంచనాకు? అంటే సీట్లా, ఓట్లా, పబ్లిక్ యాక్టివిటీ, పబ్లిక్ పర్సెప్షనా? పబ్లిక్ పర్సెప్షన్. వాట్ బేస్ అన్నారు? పబ్లిక్ పర్సెప్షన్ సార్. పబ్లిక్ పర్సెప్షన్ ఎవరు పర్సెప్షన్ వాళ్ళకే కదా. ఏమైతే జూబ్లీ డిపాజిట్ వెళ్ళంత ఎట్లా అవుతుంది? నేనేమంటున్నాను, సర్పంచులు చూడండి, వాళ్ళకి వచ్చిన దాంట్లో 10% కూడా రాలేదు కదా సార్. మేము 0 నుంచి మొదలైనాం సార్. వాళ్ళు మొత్తం సీట్లు వాళ్ళే వేశారు. 10 ఏళ్ళ నుంచి ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు 5,000 గెలి వాళ్ళు 1000 కొత్తే వాళ్ళు 100% పెర్ఫామ్ చేసినట్టు ఎట్లయితే సార్? మేము 0 నుంచి 100కి వచ్చినాం. అది కాదు, మీరు 0 నుంచి 30 మార్కులు వచ్చిన వాడు ఒకడు ఉంటాడు, 70 నుంచి 40 మార్కులు వచ్చిన పడిపోయిన వాడు ఇంకోటి ఉంటాడు సార్. నాదే ఎక్కువ 30 మార్కులు అన్నాడు అనలేడు కదా. టీఆర్ఎస్ 70 నుంచి 40కి వచ్చిందని మీరు ఒప్పుకుంటే మేము 0 నుంచి 30కి వచ్చినాం సార్. రేపు ఇప్పుడు మేము ఫస్ట్ క్వార్టర్
క్వార్టర్ ఎగ్జామ్ రాసి 30 మార్కుల కాడు ఉన్నాం. హాఫ్ ఇయర్లీ ఇంకా మెరుగైతాం. యాన్యువల్ ఎగ్జామ్స్కి మేమే అల్టిమేట్గా రిజల్ట్లో సక్సెస్. అందుకని ఫ్యూచర్ అడుగుతలేదు, ప్రజెంట్ మాత్రం వాళ్ళకన్నా మీరు తక్కువ ఉన్నారని అంగీకరిస్తారా అని. సార్ అదే ఆ 30 యూట్యూబ్ ఛానళ్ళు మేము పెట్టుకోలేకపోయినాం అనేది అంగీకరిస్తాం. మీడియాకి వాళ్ళు ఇచ్చిన అన్ని డబ్బులు మేము ఇవ్వలేకపోతున్నాం అనేది మేము అంగీకరిస్తాం. వాళ్ళకు ఉన్నటువంటి గ్రామాల్లో 10 సంవత్సరాలు అధికారంలో ఉండడం వల్ల వాళ్ళ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వాళ్ళకున్నంత ఆర్థిక వనరులు మా కార్యకర్తల దగ్గర లేవనేది కూడా అంగీకరిస్తాం. ఇవన్నింటినీ సమకూర్చుకొని మా కార్యకర్తలు 0 నుంచి 100కు వచ్చిరనేది మీరు అంగీకరించారు. మా బీజేపీకి వనరులు లేవు అని రఘునందన్ రావు. సార్ కార్యకర్తల దగ్గర వనరులు ఎట్లుంటాయి? కార్యకర్తలు అన్లెస్ అండ్ అంటిల్ పార్టీ రూల్స్ ద స్టేట్ వన్స్. సార్ ప్రతి సర్పంచ్ ఎన్నికలలో మేము డబ్బులు ఇచ్చే స్థితిలో ఉన్నామా సార్? మీరు చెప్పండి. వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళు జిల్లాలు 10 ఏళ్ళు నడుపుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి దే ఆర్ ఫైనాన్షియల్లీ సౌండ్. కదా రఘునందన్ రావు మునుగోడులో 100 కోట్లు ఖర్చు పెట్టాం మా పార్టీ ఓడిపోయిందని సరే అన్నారు కదా. ఒక్క ఉప ఎన్నికలో 100 కోట్లు ఖర్చు పెట్టగలిగే పార్టీ కదా బీజేపీ. సర్పంచ్ ఎలక్షన్స్ లోపల పార్టీలు డబ్బుల కంటే ఎక్కువ కార్యకర్తల ఇంపార్టెన్స్కే ఎక్కువ ఉంటుంది. మీరు ఎంతవరకు ఊర్లో అందుబాటులో ఉన్నదని చూసుకుంటారు, కానీ మీరు వచ్చి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసిపోయి ₹1 పెడితే మిమ్మల్ని సర్పంచ్ గెలిపి. అది నిజమే, కానీ డబ్బులు లేవని మీరు అన్నారు కనుక కార్యకర్తల దగ్గర డబ్బులు లేవంటున్నారు. కార్యకర్తల దగ్గర భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దగ్గర క్రమశిక్షణ ఉంటుంది, కొట్లాడే గుణం ఉంటుంది. ఆర్థికంగా ఎందుకు ఎదగలేకపోయిన కార్యకర్తలు అంటే మేము రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి రాలేదు, వాళ్ళు సర్పంచ్ కాలే, ఎంపీటీసీ కాలే, ఓ వార్డు మెంబర్ కాలేదు కాబట్టి వాళ్ళ దగ్గర ఆర్థిక వనరులు లేక అవస్థపడతా ఉన్నారు. జస్ట్ మంచితనంతో వాళ్ళు దాన్ని సాధించారు. బీజేపీని గెలిపిస్తే వాళ్ళ వ్యక్తుల ఆర్థిక వనరులు, నాయకుల ఆర్థిక వనరులు పెరుగుతాయని మీరు అంగీకరిస్తారు. నాగేశ్వర్ సార్ మీరు ఒకసారి ఒక మాట, నేను అన్నదాన్ని మీరు వక్రీకరించకూడదు, ఒక నిమిషం ఆలోచించారు. 2014 కంటే ముందు టీఆర్ఎస్ స్థితిగతులు ఏంది? 2014లో అధికారంలోకి వచ్చి 2023 డిసెంబర్ దాకా అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ సర్పంచ్ బలపడలేదా? ఊర్లో 10 మంది నాయకులందరూ బలపడ్డారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ సార్ వాళ్ళ గురించి వదిలేసేది. నేను ఆ కార్ల గురించి, బంగ్లాల గురించి మాట్లాడతలేను. ఊర్లలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అనేటోళ్ళు ఏదో మోరు తీసో, రోడ్డు తీసో, ₹4 అయితే ఎనికేసుకొని అక్కడ కార్యకర్తలు వాళ్ళకి బలంగా ఉన్నారు. మా కార్యకర్త 40 ఏళ్ల నుంచి దేనికి వ్యతిరేకంగా అయినా సమస్యకు వ్యతిరేకంగా కొట్లాడుతూ ఏమున్నాయి సార్ బీజేపీ కార్యకర్తల దగ్గర? క్రమశిక్షణ తప్ప ఏం లేదు సార్, పార్టీ కమిట్మెంట్ తప్ప మా కార్యకర్తల దగ్గర కొట్టలేదు. అలాంటప్పుడు మునుగోడు లాంటి ఒక ఎన్నిక మీద 100 కోట్లు తగలడం కన్నా 100 కోట్ల సర్పంచ్ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో పెడితే పార్టీ పెరుగుతుంది కదా. సో 100% మేమందరం మా ఎఫర్ట్ మేము 8 మంది ఉన్నాం, మేము ఎఫర్ట్ పెట్టినాం. మీరు మొత్తం ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత 3 విడతలు అయిపోయినాక చూడండి, ఒక్కొక్క ఎంపీ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా పార్లమెంట్లలో మినిమం 100 స్థానాలు కొంచెం ఇటు దగ్గర గెలుపుకుని తీసుకొస్తున్నాం. మేము 0 నుంచి 100కు వచ్చినాం సార్. యూ షుడ్ అప్రిషియేట్ us. అప్రిషియేట్ నేనే చెప్పిన గణాంకాలు కదా. 7% ఉన్నది 14% అయింది. అది 100% ఇంక్రీజ్ కదా, కాదని ఎవరు అనగలరు. 14% నుండి 35% అయింది సార్. ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు మీరు నన్ను అడిగిండ్రు దేన్ని బట్టి చెప్తున్నారు మీరు అధికారంలోకి వస్తామని, లేదా మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు అని అన్నారు. సార్ టీఆర్ఎస్లో ఏమున్నది సార్? టీఆర్ఎస్ చేసిన తప్పుల్ని నేను చెప్తలేను సార్. ఇలా కవితమ్మ వచ్చి బయటకు వచ్చి చెప్తా ఉంటే జనమంతా అరే ఇట్లా అయిందా అని జనమంతా టీఆర్ఎస్ గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారు సార్. జూబ్లీహిల్స్ ఎందుకు ఓడిపోయింది సార్ టీఆర్ఎస్? మరి ఓడిపోయిన దివంగత ఎమ్మెల్యే గారు శ్రీమతినే పెట్టిండ్రు కదా, అందరికంటే ముందు క్యాండిడేట్ని వాళ్ళే ప్రకటించారు కదా, అందరికంటే ముందు మొత్తం మీడియా మేనేజ్మెంట్తో పాటు మొత్తం టీవీ ఛానళ్ళని రంగంలోకి తీసుకొని యువరాజ్ అంతా అన్ని తానయ్యే తిరిగిండు కదా సార్. ఇప్పుడు ఎందుకు రాలేదు సార్? ఇప్పటిదాకా మాట్లాడుతున్నది గమనిస్తే ఒక వ్యూవర్కి ఒక డౌట్ వస్తుంది, రఘునందన్ రావు బీఆర్ఎస్ ఎక్కువ తిరుగుతున్నాడు కానీ కాంగ్రెస్ కాదు, అధికారంలో కాంగ్రెస్ పార్టీ పైన పోరాడితే ప్రతిపక్షం అయితే తప్ప ప్రతిపక్షం మీద పోరాడితే ప్రతిపక్షం కాదు, అందుకే నరేంద్ర మోడీ మీరు అపోజిషన్గా కూడా రోల్ ప్లే చేయడం లేదు అనేది కదా విమర్శ వచ్చేది. అంటే కాంగ్రెస్ ఒక మాట చెప్పుర్రి సార్, మీరు ఒక మాట చెప్పుర్రి సార్, మీరు ఒక మాట చెప్పుర్రి, ఒక రిపోర్టర్ గానే కాదు ఒక కామన్ మ్యాన్ గానే చెప్పుర్రి నా ప్రశ్నకు సమాధానం. కాంగ్రెస్కి మళ్ళీ ఎవరైనా నోటిస్తారా సార్ ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ సార్ నాగేశ్వర్ సార్ తిట్టాల్సిన అవసరం లేదు, రఘునందన్ తిట్టాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ మళ్ళీ 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాదు సార్.